హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది డైలీ వొకాబులరీ ఎల్టీఎక్స్ క్లాసెస్. అందరూ బాగున్నారా? మనం ఈ రోజు హిందూ పేపర్లోకి వెళ్ళిపోయి ముఖ్యమైన వొకాబులరీని డిస్కస్ చేద్దామా? రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేసే ముందు ఒక ముఖ్యమైన విషయం. ఎల్టీఎక్స్ క్లాసెస్ లో మన కోసం వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ అనేది ఇస్తున్నారు. అయితే మీకు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే బ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి ఇంగ్లీష్ పై ఎక్స్ట్రా గైడెన్స్ కావాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. చాలా మంది చెప్పారు, సార్ మిగిలిన సబ్జెక్ట్స్ మేము కొంతవరకు మా అంతటి మేము చదవగలం, కానీ ఇంగ్లీష్ కి మాకు సపరేట్ గైడెన్స్ ఉంటే చెప్పండి సార్. అలా చాలా మంది అడగడంతో ఒక ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ని ఎల్టీఎక్స్ క్లాసెస్ లో స్టార్ట్ చేశారు. అదే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉన్న బ్యాచ్. అంటే ఒక్కసారి మీరు ఫీజు పే చేశారంటే మీరు అనుకున్న సబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా వచ్చేదాకా రికార్డెడ్ వీడియోసే కాదు, లైవ్ క్లాసెస్ కూడా చూడొచ్చు. జస్ట్ 2000 రూపీస్ ఫీజు పే చేస్తే చాలు, రికార్డెడ్ వీడియోస్ తో పాటు లైవ్ క్లాసెస్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా నేర్చుకునేదాకా కూడా చక్కగా క్లాసెస్ అనేవి మీరు వినొచ్చు. అయితే అతి ముఖ్యమైన విషయం, 2000 రూపీస్ ఫీజుకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఏదైతే ఉందో ఇది ఇంకొక 2 వీక్స్ వరకు మాత్రమే ఉంటుంది. అంటే మే 15th వరకే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. మే 16th తర్వాత ఫీజ్ అనేది 3000 రూపీస్ అవ్వబోతోంది. ఈ విషయాన్ని గమనించండి. జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం చక్కగా మే 15th లోపలే జాయిన్ అయిపోండి. ఎలా జాయిన్ అవ్వాలి? 7893899553 నంబర్ కి కాల్ చేయండి. మీతో ప్రత్యూష మేడం మాట్లాడతారు, డీటెయిల్స్ అన్ని కూడా చెప్తారు. మీరు హ్యాపీగా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఎందుకు సార్ ఈ కోర్స్ మేము జాయిన్ అవ్వాలి? ఇంగ్లీష్ నేర్చుకుంటే అడ్వాంటేజ్ ఏంటి? నేను ప్రత్యేకంగా చెప్పకపోయినా మీ అందరికీ తెలుసు. ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంగ్లీష్ లేకుండా ఏ ఎగ్జామ్ ఉండదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ తీసుకున్న, రిమైనింగ్ బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకున్న, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ తీసుకున్న, పోలీస్ తీసుకున్న, చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మన అందరికీ తెలుసు ఇంగ్లీష్ అనేది ఉంది. కాబట్టి ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన ఇంగ్లీష్ కోసం మనం తప్పనిసరిగా ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయడం చాలా అవసరం. కాబట్టి 7893899553 నెంబర్ కి కాల్ చేయండి. చక్కగా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ లో జాయిన్ అయిపోండి. ఇక ఆలస్యం లేకుండా మనం హిందూ పేపర్ లోకి వెళ్ళిపోదామా? అందరూ రెడీగా ఉన్నారా? మీరు చూస్తున్నారు ఈ రోజు అంటే మే 2 కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్. మనం ఉన్నాము పేజ్ నెంబర్ 9 లో. పేజ్ నెంబర్ 9 లో సైన్స్ కి సంబంధించిన ముఖ్యమైన ఆర్టికల్ ఒకటి వచ్చేసింది. ఇందులో హెడ్ లైన్స్ లోనే మనకి చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ ఉన్నాయి. ఫస్ట్ వొకాబులరీ రాసుకోండి, బోస్. WOES, బోస్. బోస్ అంటే ప్రాబ్లమ్స్ అని రాసుకోండి, లేదంటే బాధలు అంటాం కదా, సమస్యలు బాధలు అంటాము. హాంట్ అంటే వెంటాడడం అమ్మ. చాలా కాలం పాటు వెంటాడి వేధించి ఇబ్బంది పెట్టడాన్ని హాంట్ అంటాము. కాబట్టి సింపుల్ గా రాసుకోండి, హాంట్ అంటే ట్రబుల్ అని రాసుకోండి. ఇక ఇంటెంట్ అంటే ఏం లేదమ్మా, ఉద్దేశం. ఇంటెన్షన్ అంటాం కదా, అదే అన్నమాట. సో ఇంటెంట్ అంటే ఉద్దేశం అండి. నా ఉద్దేశం అర్థం చేసుకో అంటాం కదా, ట్రై టు అండర్స్టాండ్ మై ఇంటెన్షన్ అంటాం కదా, దాన్నే మనం ఇంటెంట్ అంటాము. అంటే మన యొక్క ఉద్దేశం, మన యొక్క అభిప్రాయం అని రాసుకోండి. ఇక మనం కానీ ఆర్టికల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇందులో ఫస్ట్ లైన్ లోనే ఒక అద్భుతమైన వొకాబులరీ మన కోసం వచ్చేసింది. అదేంటంటే మొనాస్టిసిజం అన్నారు. మొనాస్టిసిజం చక్కగా రాసుకోండి, ప్రశాంతంగా రాసుకోండి. మొనాస్టిసిజం అంటే ఏంటంటే, ఒకప్పుడు మనకి మాంక్స్ ఉండేవారు కదా, ఋషులు ఉండేవారు కదా, స్పిరిచువల్ పీపుల్ చాలా ఎక్కువ మంది ఉండేవారు కదా, ఆ సమయాన్ని మనం మొనాస్టిసిజం అంటాము. మీకు మొనాస్ట్రీ అంటారు, ఋషులు స్వామీజీలు ఉండే ప్రదేశాన్ని మొనాస్ట్రీ అంటారు. సో మొనాస్టిసిజం అంటే ద టైమ్ వెన్ మాంక్స్ యూస్ టు లివ్. మాంక్స్ ఉండేవారు, దాన్ని ఆ టైం ని మొనాస్టిసిజం అంటారు. ఇక సీకింగ్ ద ట్రూత్. సీక్ అంటే కోరుకోవడం అమ్మ. సీక్ అంటే ఏంటి అంటే డిజైర్ అని రాసుకోండి, కోరిక, కావాలి అని అనుకోవడం అనమాట. సీక్ అంటే డిజైర్ అనమాట. తర్వాత ఇగ్నోర్ అనే వర్డ్ చాలా సార్లు మనం చెప్పుకోవడం జరిగింది. ఏంటి ఈ ఇగ్నోర్ అంటే? ఒక విషయాన్ని మనం పట్టించుకోకుండా ఉండడాన్ని మనం ఇగ్నోర్ అంటాము.
ఒక విషయాన్ని పట్టించుకోకపోవడాన్ని మనం ఇగ్నోర్ అంటాము. ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ ఎన్లైటెండ్ అనే వర్డ్ వచ్చింది మనందరికీ బాగా తెలుసు. ఇందాక చెప్పిన ఇగ్నోర్ కి మీరు ఏం రాసుకుంటారంటే నాట్ టేకింగ్ సీరియస్లీ అని రాసుకోండి. ఇగ్నోర్ అంటే నాట్ టేకింగ్ సీరియస్లీ. ఎన్లైటెండ్ అనే మంచి వొకాబులరీ వచ్చింది, గమనించండి. ఎన్లైటెండ్ అంటే ఒక విషయాన్ని తెలుసుకోవడం అమ్మ. రియలైజ్ అని రాసుకోండి. రియలైజ్ అని రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఒకటి వచ్చేసింది, గమనించండి. మునిఫిసెంట్ అనే వర్డ్ అయితే మన కోసం వచ్చేసింది. మునిఫిసెంట్ అంటే వెరీ ఫ్రెండ్లీ అని రాసుకోండి. మునిఫిసెంట్ అంటే ఫ్రెండ్లీ, లేకపోతే కైండ్ అని కూడా రాసుకోండి. మునిఫిసెంట్ అంటే కైండ్ లేదా ఫ్రెండ్లీ అంటాం. ఇలైట్స్ అంటే రిచ్ పీపుల్ అని రాసుకోండి. రిచ్ పీపుల్ ని ఇలైట్స్ అంటాము. ఇలైట్స్ అంటే రిచ్ పీపుల్ అని రాసుకోండి. చాలా ముఖ్యమైన వర్డ్. ఇలైట్స్ అంటే రిచ్ పీపుల్ అని రాసుకోండి. ఇలా మనం చూస్తూ వెళ్ళినట్టయితే ఇక్కడ పర్పటెడ్ పర్పస్ అన్నారు. ఇదిగోండి, ఎటువంటి పర్పస్ అటండి? పర్పటెడ్ పర్పస్ అన్నారు. పర్పటెడ్ పర్పస్ అంటే ఏంటి? పర్పటెడ్ అంటే అది ఉంది అని అంటున్నారు, కానీ అది ఉందో లేదో ఖచ్చితంగా ఎవరికి తెలియదు. అంటే ఎలిజ్డ్ అని రాసుకోండి. పర్పటెడ్ అంటే ఎలిజ్డ్ అంటే అది అందరూ ఉంది అని అంటున్నారు, కానీ అది ఉందో లేదో ఎవరికి తెలియదు అంటాం కదా. అటువంటి దాన్ని మనం పర్పెటెడ్ అంటాము. అటువంటి దాన్ని మనం పర్పెటెడ్ అంటాము. ఓకేనా అండి? ఇలా మనం చూస్తూ వెళ్ళినట్టయితే ఇదే ఆర్టికల్ లో మనకి తర్వాత ఒక మంచి వొకాబులరీ అయితే వచ్చేసింది, ఎండీవర్. ఎండీవర్ అంటే మనం ఏదైతే భవిష్యత్తులో ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నామో దాన్ని ఎండీవర్ అంటాము. సో ఎండీవర్ అంటే సింపుల్ గా రాసుకోండి. ఓ రకంగా చెప్పాలంటే ఎండీవర్ అంటే ఏమని రాసుకుంటారంటే ఫ్యూచర్ ప్లాన్ అని రాసుకోండి. ఎండీవర్ అంటే ఫ్యూచర్ ప్లాన్ అని రాసుకోండి. ఇదే పారాగ్రాఫ్ లో చూడండి, టౌటెడ్ అనే ఒక మంచి వొకాబులరీ అయితే మన కోసం వచ్చేసిందండి. ఏంటండి? టౌటెడ్ అనే వొకాబులరీ మనందరి కోసం వచ్చింది. టౌటెడ్ అంటే ఏంటండి? టౌటెడ్ అంటే ఏంటంటే అటెంప్ట్ టు సెల్ సంథింగ్ అని రాసుకోండి. ఒక దాన్ని అమ్మే ప్రయత్నం చేయడాన్ని టౌటెడ్ అంటాము. అంటే అటెంప్ట్ టు సెల్ సంథింగ్, ఒక దాన్ని అమ్మే ప్రయత్నం చేయడాన్ని టౌటెడ్ అంటాము. ఇక చూసుకుంటే వెళ్తే నెక్స్ట్ పారాగ్రాఫ్ కి మనం వచ్చేయడం జరిగిందండి. ఈ నెక్స్ట్ పారాగ్రాఫ్ లో మనం ఎటువంటి ఇంపార్టెంట్ వొకాబులరీ ఉన్నాయో చూస్తూ వెళ్ళినట్టయితే ఇక్కడ గమనించండి, హోవర్స్ అనే ఒక మంచి వొకాబులరీ అయితే వచ్చిందండి. హోవర్స్ అంటే ఏంటి? హోవరింగ్ అంటే ఏంటంటే ఒకే చోట ఉండిపోవడం అండి. హోవరింగ్ అంటే ఏంటంటే ఒకే చోట ఉండిపోవడం. ఓకే, రిమైన్ ఇన్ ద సేమ్ ప్లేస్ అని రాసుకోండి. హోవర్ అంటే రిమైన్ ఇన్ ద సేమ్ ప్లేస్. ఓకే, ఒకే చోట ఉండిపోవడాన్ని హోవర్ గా చెప్తాము. చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ పారాగ్రాఫ్ లోకి మనం వచ్చేసామండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో చూడండి, మినిస్క్యూల్ అనే ఒక వొకాబులరీ వచ్చింది. మినిస్క్యూల్ అంటే చాలా తక్కువ అండి. వెరీ స్మాల్ అని రాసుకోండి. మినిస్క్యూల్ అంటే చాలా తక్కువ. వెరీ స్మాల్ అని రాసుకోండి. వెరీ స్మాల్ అని రాసుకోండి. ఇక మన నెక్స్ట్ పారాగ్రాఫ్ లోకి వచ్చేస్తే దాదాపు అన్ని కూడా మనకి ఇక్కడ తెలిసిన పదాలే ఉన్నాయి. సెకండ్ కాలం లోకి వెళ్ళిపోతున్నాము. అయితే ఈ వీడియో చూడడం పూర్తయిన తర్వాత వొకాబులరీ ఎలాగో మనం వింటున్నాం కాబట్టి ఈ ఆర్టికల్ ని చదవండి. చాలా బాగుంది ఆర్టికల్, సైన్స్ గురించి, సరేనా? ఇక మనం ఇందులో చూసుకుంటూ వెళ్ళినట్టయితే నాన్న మనకి దాదాపుగా అన్ని కూడా తెలిసిన పదాలే ఉన్నాయి. ఇదిగోండి, బార్న్ అవుట్ అనే వర్డ్ వచ్చింది. బార్న్ అవుట్ అంటే ఏంటి అర్థం అంటే అక్కడి నుంచి మొదలైంది అంటాం చూసారా, అలా అన్నమాట. అంటే స్టార్టింగ్ పాయింట్ అని రాసుకోవచ్చు మీరు. బార్న్ అవుట్ అంటే ఏమని రాసుకుంటారంటే స్టార్టింగ్ పాయింట్ అని రాసుకోవచ్చు. ఇలా చూసుకుంటే వెళ్తే మనకి తర్వాత చూడండి ఇంకా చాలానే మంచి వొకాబులరీ ఉన్నాయండి. ఎక్స్పోనెన్షియల్లీ అనే మంచి వర్డ్ అయితే వచ్చింది, గమనించండి. ఎక్స్పోనెన్షియల్లీ అంటే ఏంటి? ర్యాపిడ్లీ అని రాసుకోండి. ఎక్స్పోనెన్షియల్లీ అంటే శరవేగంగా. ఎక్స్పోనెన్షియల్లీ అంటే ర్యాపిడ్లీ అని రాసుకోండి. ఎక్స్పోనెన్షియల్లీ అంటే ర్యాపిడ్లీ, ఓకేనా? శరవేగంగా అంటాము. ఎక్స్పోనెన్షియల్లీ అంటే శరవేగంగా అంటాము. ఇక్కడ బూస్ట్ అనే మంచి వర్డ్ అయితే వచ్చిందండి. బూస్ట్ అంటే సపోర్ట్ అని రాసుకోండి. బూస్ట్ అంటే ఎంకరేజ్ అన్నమాట. సో బూస్ట్ అంటే సపోర్ట్ అని రాసుకోండి, లేదా బూస్ట్ అంటే ఎంకరేజ్ అన్నమాట. ఎంకరేజ్ అన్నమాట. ఇలా చూసుకుంటే వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి ఒక మంచి వొకాబులరీ. అయితే ఈ వొకాబులరీ మనం గతంలోనే చాలా సార్లు చెప్పుకున్నామండి. యూఫోరిక్ అన్నామండి. యూఫోరియా అంటాం. పట్టరాని సంతోషాన్ని యూఫోరియా అంటాం. సో యూఫోరిక్ అంటే కూడా అదేనండి, పట్టరాని సంతోషం. వెరీ హ్యాపీ అని రాసుకోండి. యూఫోరిక్. యూఫోరిక్ అంటే వెరీ హ్యాపీ అని రాసుకోండి. ఇది చూడండి, ఇక్కడ మనకి ఫ్రూటిషన్, ఫ్రూయిషన్ అనే ఒక వర్డ్ వచ్చింది.
ఫ్రూయిషన్ అంటే సక్సెస్ పాయింట్ అన్నమాట. అంటే అది సక్సెస్ఫుల్ అయింది అంటాం చూసారా, దాన్నే మనం ఫ్రూయిషన్ అంటాం. అంటే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని కూడా రాసుకోండి. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని కూడా రాసుకోండి. ఇప్పుడు గమనించినట్టయితే మనకి రిలయబుల్ అనే పదం వాడారండి. అంటే నమ్మశక్యంగా ఉన్నది. దాన్ని మనం నమ్మొచ్చు అంటాం. రిలయబుల్ అంటే మనం దాన్ని నమ్మొచ్చు అంటాం. ఈక్విటబుల్ అంటే ఈక్వల్ అండి. అంటే ఎటువంటి భేషజాలం లేకుండా, ఎటువంటి పార్షియాలిటీ లేకుండా ఫెయిర్ గా ఉండడం, సమానంగా చేయడం, ఈక్వల్ గా చేయడం. దాన్ని ఈక్విటబుల్ అంటాము. దాన్ని మనం ఈక్విటబుల్ అంటాము. ఈక్విటబుల్. చూసుకుంటే వెళ్ళినట్టయితే మనకి నెక్స్ట్ పారాగ్రాఫ్ లో కూడా ఇంపార్టెంట్ వొకాబులరీ ఉన్నాయి. ఏమున్నాయో ఒక్కసారి మనం గమనిద్దామండి. రైట్. సో ఇక్కడ గమనించండి, అంబిట్ అనే ఒక వొకాబులరీ మన కోసం వచ్చిందండి. అంబిట్ అనే వొకాబులరీ వచ్చిందండి. అంబిట్ అంటే ఏంటంటే లిమిట్ అని రాసుకోండి. పరిధి అంటాను చూసారా తెలుగులో, అలా అన్నమాట. సో అంబిట్ అంటే అండర్ ఇట్స్ అంబిట్ అంటే తన పరిధిలో. సో అంబిట్ అంటే లిమిట్ అని రాసుకోండి. నేను ఇందాక మొదట్లో చెప్పిన వొకాబులరీ గుర్తుందా అండి? మీకోసం అది మళ్ళీ రానే వచ్చిందండి. ఇంటెంట్ అనే వర్డ్ వచ్చేసిందండి. ఇంటెంట్ అంటే ఉద్దేశం అని రాసుకోండి. ఇంటెంట్ అంటే ఏంటమ్మా? ఉద్దేశం. ఇంటెంట్ అంటే ఏంటన్నా? ఉద్దేశం. ఇక మనం కానీ చూసినట్టయితే లాస్ట్ కాలం లోకి కూడా మనం రావడం జరిగిందండి. ఇక ఇందులో కానీ మనం గమనించినట్టయితే దాదాపుగా అన్ని కూడా మనం ఆల్రెడీ గతంలో డిస్కస్ చేసుకునే వర్డ్సే ఉన్నాయి. అయినా కూడా ఎక్కడైనా కొత్త పదాలు లాంటివి ఉన్నాయేమో గమనిద్దాము, పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాము. రైట్. ఇక మనం దాదాపు పారాగ్రాఫ్ ఎండింగ్ కి వచ్చేస్తున్నామండి. ఇందులో కూడా అన్ని మనకు బాగా తెలిసిన పదాలే, ఏమాత్రము తెలియని పదాలు లేవు. సరే, అలా కానీ మనం ఈరోజు ఇంపార్టెంట్ వొకాబులరీని కొన్ని డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. మరి మనం ఈ రోజు ఇప్పటిదాకా కూడా ఏవైతే ముఖ్యమైన వొకాబులరీ మనం డిస్కస్ చేయడం జరిగిందో ఒక్కసారి ఎప్పటిలాగే నేను మీకోసం వాటిని రివైజ్ చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. నేను మొదట్లో మీకు వోస్ అనే ఒక పదాన్ని పరిచయం చేశాను. వోస్ అంటే బాధలు, కష్టాలు అంటాం. హాంట్ అంటే వెంటాడి వెంటాడి ఇబ్బంది పెట్టడం అన్నమాట. ఇంటెంట్ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? ఇంటెంట్ అంటే ఏంటంటే ఉద్దేశం అన్నమాట. ఇంటెన్షన్, ఒపీనియన్ అంటాం కదా. మరి ఒకప్పుడు వీళ్ళు ఉండేవారు ఎవరు? స్వామీజీలు, మాంక్స్ ఉండేవారు. మరి అటువంటి సమయాన్ని ఏమనేవాళ్ళం? మొనాస్టిసిజం అనేవారు. చాలా ఇంపార్టెంట్ వర్డ్ మై డియర్ ఫ్రెండ్స్, మొనాస్టిసిజం. అలాగే ఎన్లైటెండ్ అనే మంచి వొకాబులరీ మన అందరి కోసం వచ్చేసిందండి. ఎన్లైటెండ్ అంటే ఏంటంటే, ఓ రకంగా చెప్పాలంటే ఎన్లైటెండ్ అంటే ఏంటంటే జ్ఞానోదయం కలిగింది అంటాం కదా, రియలైజ్ అయ్యామంటాం. అలాగే మునిఫిసెంట్ అనే వర్డ్ చాలానే ఇంపార్టెంట్ వర్డ్ అండి. మునిఫిసెంట్ అనే వర్డ్ చాలానే ఇంపార్టెంట్ వర్డ్. మునిఫిసెంట్ అంటే కైండ్ అని రాసుకోండి, మంచి అంటాం. ఇలైట్ అండి, ఇలైట్స్ అంటే రిచ్ పీపుల్ ని రాసుకోండి, రిచ్ పీపుల్ అని రాసుకోండి. పర్పెటెడ్ అంటే అలెజ్డ్ అండి. అంటే అర్థం ఏంటంటే, అలెజ్డ్ అంటే అర్థం ఏంటంటే అది జరిగింది అంటున్నారు కానీ జరగచ్చు, జరగకపోవచ్చు అంటామండి. అలాగే ఎండీవర్ అనే మంచి వొకాబులరీ కూడా వచ్చేసింది మై డియర్ ఫ్రెండ్స్. ఎండీవర్ అంటే ఏంటి అంటే ఫ్యూచర్ ప్లాన్స్ అన్నమాట. ఎండీవర్ అంటే ఫ్యూచర్ ప్లాన్స్ అన్నమాట. ఇక టౌటెడ్ అన్నారు చూడండి. టౌటెడ్ అంటే ఏ అటెంప్ట్ టు సెల్ సంథింగ్, అమ్మే ప్రయత్నం చేయడాన్ని టౌటర్ అంటారు. అలాగే హోవర్ అనే మంచి వొకాబులరీ కూడా వచ్చిందండి. హోవర్ అంటే ఒకే చోట కదలకుండా ఉండిపోవడం అన్నమాట అండి. ఒక చోట మనకి పాల్ట్రీ అనే వర్డ్ కూడా చెప్పడం జరిగిందండి. పాల్ట్రీ అంటే స్మాల్ అండి. స్మాల్ లాంటి వర్డ్ మరొకటి కూడా చెప్పడం జరిగిందండి, మినిస్క్యూల్. గుర్తుందా? మినిస్క్యూల్ అంటే కూడా వెరీ స్మాల్ అంటామండి. ఒక చోట మనకి బార్న్ అవుట్ అనే వొకాబులరీ వచ్చిందండి. బార్న్ అవుట్ అంటే ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ లాంటిది అన్నమాట. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ఒక చోట మనకి ఎక్స్పోనెన్షియల్లీ అనే వర్డ్ కూడా గమనించండి వచ్చిందండి. ఎక్స్పోనెన్షియల్లీ అంటే కూడా ర్యాపిడ్లీ అంటామండి. శరవేగంగా అంటాం కదా, అలా అన్నమాట. పట్టరాని సంతోషాన్ని మనం ఏమంటామంటే యూఫోరియా అంటామండి. యూఫోరియా అంటే పట్టరాని సంతోషం అన్నమాట. అలాగే ఒక చోట మనకి ఫ్రూయిషన్ అనే వర్డ్ అయితే రావడం జరిగిందండి. ఫ్రూయిషన్ అంటే పని పని సక్సెస్ఫుల్ గా పూర్తయింది అంటామండి. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ టాస్క్ అంటామండి. రిలయబుల్ అంటే నమ్మశక్యంగా ఉన్నది, నమ్మచ్చు, కెన్ బి బిలీవ్డ్ అంటామన్నమాట. ఇక ఒక చోట మనకి ఈక్విటబుల్ అనే వర్డ్ వచ్చిందండి మై డియర్ ఫ్రెండ్స్. ఈక్విటబుల్ అంటే సమానంగా, అంటే ఈక్వల్ గా, ఫెయిర్ గా అంటాం కదా, అలా అన్నమాట. పరిధి అనే పదానికి నేను చెప్పాను, ఈ అంబిట్ అనే వర్డ్ చెప్పానండి. పరిధి అంటే ఏంటమ్మా?
ambit అనే వర్డ్ చెప్పకనే చెప్పాను. ఇక ఒక చోట మనం గమనించినట్టయితే మనకి హిండ్రెన్స్ అనే పదం కూడా వస్తుందండి. హిండ్రెన్స్ అంటే నేను చెప్పకపోయినా మీలో అందరికీ తెలుసు. హిండ్రెన్స్ అంటే ఒక సమస్య అండి. ఆటంకం అంటాను చూసారా? అలా అన్నమాట. అలాగే మై డియర్ ఫ్రెండ్స్ మనకు ఒక చోట డిటరెంట్ అనే పదం కూడా వస్తుందండి. డిటరెంట్ అంటే ఏంటి అంటే కూడా చెప్పాను. డిటరెంట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆటంకం అనే అంటామండి. హిండ్రెన్స్ అన్నా, డిటరెంట్ అన్నా ఆటంకం అనే అంటామండి. అలాగే ఒక చోట మనకి కొరుల్లరీ అనే మంచి వొకాబులరీ అయితే వచ్చిందండి. కొరుల్లరీ అంటే కంక్లూజన్ అని రాసుకోండి. కొరల్లరీ అంటే కంక్లూజన్ అని రాసుకోండి. ఇలా మనం చూస్తూ వెళ్ళినట్టయితే ఎన్నో మంచి వొకాబులరీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. అన్నీ కూడా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశాను. చక్కగా మీ వొకాబులరీ బుక్ లో నీట్ గా రాసుకోండి. ఎప్పటికప్పుడు స్టడీ చేయండి. అంతే రెండోది వొకాబులరీ కేవలం విని వదిలేయడమే కాకుండా నేను ఏ ఆర్టికల్లోంచి అయితే మీకు నేను వొకాబులరీ చెప్పడం జరిగిందో మీరు ఆ ఆర్టికల్ ని ఒక్కసారి చక్కగా చదివే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు ఇంకా బాగా ఆ ఆర్టికల్ గుర్తుంటుందని మాత్రం నేను చెప్పగలను. మరి ఎప్పటిలాగే నేను 3 పదాలను వర్డ్స్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మొట్టమొదటిది మీకు గుర్తుంటే యూఫోరియా అంటాము. యూఫోరియా అంటే విపరీతమైన ఆనందం అని, పట్టరాని సంతోషం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మీకు అని గుర్తుంటే నేను ఒక చోట ఇలైట్ చెప్పానండి. ఇలైట్ అంటే రిచ్ మై డియర్ ఫ్రెండ్స్, రిచ్. అలాగే మీకు గుర్తుంటే యాంబిట్ అనే వర్డ్ చెప్పాను. యాంబిట్ అంటే ఏంటంటే పరిధి అంటాము. ఓకేనా? తన పరిధిలో అంటాం చూసారా? తన పరిధిలో అంటాము. తన పరిధిలో, తన పరిధిలో అంటాం మనం. దాన్ని మనం ఏమంటామంటే మనం యాంబిట్ అంటే ఏంటంటే లిమిట్ అని కూడా అంటాము. మరి నేను 3 పదాలను వర్డ్స్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేశాను. మీరు ఈ 3 వర్డ్స్ తో మంచి మంచి ఎగ్జాంపుల్స్ ని తయారు చేసి నాకు పంపండి. మీ మెసేజెస్ అన్ని కూడా కమెంట్ సెక్షన్ లో పంపండి. మంచి మంచి ఎగ్జాంపుల్స్ తయారు చేయండి. నేను మీరు పంపే ఎగ్జాంపుల్స్ కోసం వెయిట్ చేస్తుంటానని మాత్రం మర్చిపోవద్దు. ఈ రోజు చెప్పిన వొకాబులరీ అన్ని చక్కగా రాసుకోండి. బాగా స్టడీ చేయండి. రేపటి క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాము. విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.